ప్రభుదయం అనుదిన వాక్య ధ్యానమునకు స్వాగతం. మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఆంధ్ర ఇవాంజలికల్ లూథరన్ సంఘం అబుదాబి పక్షమున ఉదయకాల శుభములు మీకు కలుగునగాక. లేవియ కాండము 8వ అధ్యాయం 23వ వచన భాగము. రక్తములో కొంచెము తీసి అహరోను కుడి చెవి కొన మీదను, అతని కుడి చేతి బొటన వేలి మీదను, అతని కుడికాలి బొటన వేలి కొన మీదను దాన్ని చమిరెను. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, శుద్ధీకరించుట ఒక క్రియ, పరిశుద్ధత ఒక ప్రయత్నమై ఉన్నది. శుద్ధీకరణ ప్రారంభమైతే పరిశుద్ధత ముగింపై ఉన్నది. శుద్ధీకరించుట ప్రారంభించబడినప్పుడే సంపూర్ణమైన పరిశుద్ధతలో మన జీవితము ముగియను. శుద్ధీకరించుట పునాదిగా ఉంటే పరిశుద్ధత భవనముగా ఉన్నది. యేసుక్రీస్తు మన శుద్ధీకరణ కొరకు తన రక్తమును చిందించెను. పరిశుద్ధత కొరకు ఆత్మాభిషేకమును అనుగ్రహించెను. ఇంతవరకు మనము చేసిన పాపముల నుండి మనము శుద్ధీకరించబడాలి. పాప స్వభావమును జయించుచు మనము పరిశుద్ధులము కావాలి. పాపక్షమాపణ, రక్షణ పొందుట, శుద్ధీకరణ ప్రభావములు. ఒకే దినమున మనము రక్షణ పొందవచ్చు, కానీ పరిశుద్ధపరచబడుట అనున్నది ప్రయత్నము, ఒక ఫలితముగా ఉంటూ ఉన్నది. పాత నిబంధన కాలమందు యాజకుడు శుద్ధీకరణ కొరకు గొర్రెపిల్ల రక్తమును కుడి చెవి కొన మీదను, కుడి చేతి బొటన వేలి మీదను, కుడికాలి బొటన వేలి మీదను పూసుకొనవలెను. చెవి దేవుని వాక్యమును శ్రద్ధగా వినుటకును, చేతులు క్రియలకును, కాళ్ళు సువార్త సేవకును సాదృశ్యముగా ఉన్నవి గనుక ఎల్లప్పుడూ మనము క్రీస్తు రక్త ప్రోక్షణ అనుభవ జీవిత విధానమును మనము కలిగి మన ప్రతి అవయవమును ప్రభువు కొరకు ప్రతిష్ఠించే వారముగా ఉండాలి. మొదటి రాకడకు ముందుగా వచ్చిన బాప్తీసమిచ్చు యోహాను నీటి బాప్తిస్మమును గూర్చి మాత్రమే గాక పరిశుద్ధాత్మాభిషేకమును గూర్చి బోధించాడు. మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిసమిచ్చుచున్నాను, అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిసమిచ్చును. దీనిని గూర్చి ప్రభువే స్పష్టముగా మాట్లాడారు. నేను భూమి మీద అగ్ని వేయవచ్చి తిని ఇదివరకే రగులుకుని మండవలెనని ఎంతో కోరుచున్నాను అంటారు లోకసువార్త 12వ అధ్యాయంలో. ఆ ప్రకారమే పెంతెకొస్తు పండుగ దినమున మేడగదిలో సమావేశమైనటువంటి వారందరి మీదకి ఆయన ఆత్మస్వరూపిగా అగ్ని నాలుకలతో దిగి వచ్చినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. ఈ మాటలు వింటున్నటువంటి నీన మనందరి జీవితాలలో శుద్ధీకరించుట ద్వారా పరిశుద్ధత కలిగి ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మనము కూడా పరిశుద్ధులముగా జీవిస్తూ ప్రభువుతో శుభప్రదమైన, శాశ్వతమైన, జీవప్రదమైన స్థితి కలిగి జీవించగలగటానికి, అట్టి పరిశుద్ధతను మనము కాపాడుకుంటూ కొనసాగించగలగటానికి ప్రభు కృప, ఆత్మ సహాయం మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధుడైన మా దేవా, నీకు వందనములు, స్తోత్రాలు. రక్తముతో మమ్మలను శుద్ధీకరించి పరిశుద్ధపరిచి ఉన్నారు. అట్టి పరిశుద్ధత నిన్ను చేరు వరకు మా ప్రభ మేము కొనసాగించగలగటానికి, కాపాడుకొనగలగటానికి, పరిశుద్ధులముగా జీవించగలగటానికి సహాయం చేయండి. మమ్మలను ప్రేమించి ప్రసాదించిన ఈ దినమందు నీకు మహిమకరంగా మేము జీవించగలగటానికి, మేము చేసేటువంటి పనులలో, బాధ్యతలలో, ఉద్యోగములలో, సమస్త విషయాలలో మీరు సహాయం చేసి శక్తితో, బలముతో, ఆయురారోగ్య ప్రాప్తితో నింపి ఈ మాటలు వింటుండగా నీ ప్రియ బిడ్డలందరినీ ఆశీర్వదించుమని యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమెన్. త్రియక దేవుని దీవెన తోడైండునుగాక. ఆమెన్.